నమస్తే. సైబర్ నేరాల మీద మోదీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. అందుకు వాడిన ఆయుధం యాక్టివ్ సిమ్. మనం వాట్సాప్ లేదా మరేదైనా మెసేజింగ్ యాప్ను ఉపయోగిస్తున్నట్టయితే ఇక మీద మొబైల్లో యాక్టివ్ సిమ్ కార్డు లేకపోతే ఆ యాప్లు పనిచేయవన్నమాట. అంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి నిర్ణయం, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సంచలనాత్మక నిర్ణయం ఇదని చెప్పొచ్చు. నవంబర్ 28, 2025 మొన్ననే టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు 2025 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు ఇక తప్పనిసరిగా తమ వినియోగదారుల యాక్టివ్ సిమ్ కార్డుతోనే అనుసంధానమై ఉండాలన్నమాట. మరి ఏంటి, సామాన్య వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి. యాప్ని రిజిస్టర్ చేసిన సిమ్ తీసేసినా, డియాక్టివేట్ చేసినా లేదా మార్చినా ఆ యాప్ వెంటనే పనిచేయడం ఆగిపోతుంది అనమాట. అంటే ఆటో లాగౌట్ అయిపోతుంది. వెబ్ లేదా డెస్క్టాప్ వెర్షన్ లాగౌట్ అయిపోద్ది. అంటే వెబ్ లేదా డెస్క్టాప్ ద్వారా యాప్ను వాడేవాళ్ళు ఇక మీదట 24/7 లాగిన్లో ఉండలేరు. ప్రతి 6 గంటలకు అది ఆటోమేటిక్గా లాగౌట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ లాగిన్ అవ్వాలంటే యాక్టివ్ సిమ్ ఉన్న ఫోన్లోని QR కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మార్పులను అమలు చేయడానికి ఆయా ప్లాట్ఫామ్స్కి 90 days గడువిచ్చారు. అయితే సైబర్ నేరస్తులకు ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. దీంతో ఎట్లా అంటే కొత్త నిబంధనల వల్ల నేరగాళ్ళ అజ్ఞాతం పూర్తిగా అంతమైపోతుంది. ఘోస్ట్ ఖాతాలకు ఇంకా ముగింపని చెప్పొచ్చు. స్కామర్లు ఒకసారి భారతీయ సిమ్ కొని రిజిస్టర్ చేసి దాన్ని తీసేసి దుబాయ్, కాంబోడియా వంటి ఏవో ఒక దేశం నుంచి మోసాలకు పాల్పడేవాళ్ళు. అయితే ఇప్పుడు సిమ్ తీయగానే యాప్ ఆగిపోతుంది. దీంతో విదేశీ స్కామ్ కాల్ సెంటర్ల కార్యకలాపాలు ఒక్కసారిగా పూర్తిగా ఆగిపోతాయి అని చెప్పొచ్చు. అంటే ప్రతి సెకండ్కు ట్రేసబుల్ సిమ్ అవసరం ఉంటుంది ఇప్పుడు. అంటే నేరగాడు ప్రతి నిమిషం ఒక యాక్టివ్ KYC వెరిఫైడ్ భారతీయ సిమ్ను ఉంచుకోవాల్సి వస్తుంది. ఆ సిమ్ ద్వారా అతని లొకేషన్, IMEI నెంబర్, కాల్ రికార్డులు అన్ని పట్టుకోవచ్చు. అంటే డెడ్ అయిపోయిన తర్వాత పోలీసులు వెంటబడకుండా నంబర్ల కోసము రియల్ టైంలో వాళ్ళను పట్టుకోవచ్చు అనమాట. అట్లా భారీ మోసాలకు అడ్డుకట్టబడనుంది. ఒకేసారి 1000 మోసపూరిత ఖాతాలు నడపడానికి 1000 యాక్టివ్ ఫిజికల్ సిమ్ కార్డులు భారత్లో ఉంచడం అనేది సాధ్యం కానీ చాలా ఖరీదైన పని. మరి ఇక 24/7 మోసాలకు చెక్. అంటే వెబ్, డెస్క్టాప్ వెర్షన్ ప్రతి 6 గంటలకు లాగౌట్ అవుతుందని చెప్పాను కదా. అందువల్ల ఈ క్లౌడ్ సర్వర్లలో లేదా బాట్లలో ఖాతాలను శాశ్వతంగా లాగిన్ చేసి మోసాలు చేసే పద్ధతికి ఇంకా టాటా చెప్పినట్టే. ఫలితం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ అరెస్ట్, సెక్స్ టోర్షన్, పెట్టుబడి టాస్క్ స్కామ్లలో 90% వరకు ఒక పెద్ద ఎత్తున ఇంకా ఆగిపోతాయి అన్నట్టు. ముఖ్యంగా ఇది జాతీయ భద్రతకు ఒక అదనపు బలం అని చెప్పొచ్చు. అంటే కేవలం సైబర్ నేరాలను అడ్డుకోవడం మాత్రమే కాకుండా దేశ భద్రత కూడా ఇది మేలు చేస్తుంది. అంటే ట్రేసబుల్ అకౌంట్స్ అంటే వాట్సాప్, టెలిగ్రామ్ ఇవన్నీ కూడా ఇంకా ప్రతి ఖాతాకు ఇప్పుడు KYC వెరిఫైడ్ భారతీయ సిమ్ అనుసంధానిస్తారు కాబట్టి ఉగ్రవాదం, గూఢచర్యం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఖాతాను అకౌంట్స్ని తక్షణమే ట్రేస్ చేయొచ్చు, గుర్తించవచ్చు అనమాట. ఇక విదేశీ ముఠాలకు ఇంకా చుక్కలే అని చెప్పొచ్చు. విదేశీ ఏజెంట్లు ముఖ్యంగా పాకిస్తాన్ ISI, PLA సంబంధిత గ్రూపులు ఒకసారి ఖాతా తెరిచి సిమ్ లేకుండా విదేశాల నుంచి ఆపరేట్ చేయడం కుదరదనమాట. 24/7 భారతీయ సిమ్ను యాక్టివ్గా ఉంచుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి మోసాలను ఈజీగా సులభంగా మోసగాళ్ళను పట్టుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇక రియల్ టైం షట్ డౌన్. నిఘా సంస్థలు ఏదైనా నెంబర్ను అనుమానాస్పదంగా గుర్తించిన వెంటనే ఆ సిమ్ను బ్లాక్ చేయడంతో పాటు దానికి లింక్ అయిన మెసేజింగ్ ఖాతా కూడా వెంటనే పనిచేయకుండా ఆగిపోతుంది. అంటే ఇది అత్యంత శక్తివంతమైన కిల్ స్విచ్ లాంటిదని చెప్పొచ్చు. ఇక ఒకే భద్రతా ప్రమాణం OTT యాప్లను సాధారణ ఫోన్ కాల్స్, SMS-లకున్న భద్రతా నియమాల పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఉగ్రవాదులు, విదేశీ ఏజెన్సీలు వాడుకుంటున్న పెద్ద లొసుగు అడ్డుకట్ట వేసినట్టే అని చెప్పొచ్చు. ఈ కొత్త నిబంధనతో నేరగాళ్లు, దేశ వ్యతిరేక శక్తులు అజ్ఞాతాన్ని, కదలిక స్వేచ్ఛను కోల్పోతారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను తాకకుండానే దేశంలోని ప్రమాదకర ఖాతాలను అదుపు చేయగలిగే శక్తి భారత్కు ఉంటుందన్నట్టుగా. నిజంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మోదీ సర్కారుకు అభినందనలు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.